శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించారని, భక్తులు ఎంత డిపాజిట్ చేశారని, ఆ మొత్తం ఏ సంస్థకు, ఆలయాల నిర్మాణానికి ఇచ్చారని, వాటిపై శ్రీవారి భక్తులకు అనుమానాలు వచ్చాయని తక్షణమే దర్యాప్తు చేపట్టి నిజాలు ప్రజలకు తెలియజేయాలని మంగళవారం తిరుపతి స్టేట్ విజిలెన్స్ కార్యాలయం నందు కిరణ్ రాయల్ జనసేన నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ నిధులలో అవకతవకలు జరిగాయని, గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడారని, అవన్నీ కూడా వాస్తవమేనని, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని, వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులను కోరామని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చిన సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అన్నిటిపై కూడా విచారించి దర్యాప్తు చేయాలని అన్నారు. గత 5 సంవత్సరాలలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ఇచ్చిన టికెట్లలో దాదాపు కొన్ని వేల టికెట్ల మీద అక్రమంగా వ్యాపారాలు జరిగాయని అన్నారు. దర్శనాల పేరుతో లాబాయింగ్ చేసుకుని దోచుకున్నారని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో శ్రీకృష్ణుడి విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి 10,500 వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి 100 కోట్లు కాజేశారు. 1,350 కోట్లు స్కామ్ చేశారు. 1,350 కోట్లు 1000 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు. ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు. 350 కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఏ గుళ్ళు మార్చారు, ఏ గుళ్ళు పునరావృతం చేశారు, ఏ గుడి పెయింట్ కొట్టామన్నారు, గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా. ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారిపోయింది. చైర్మన్ వెళ్ళిపోయాడు, ఈఓ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులను కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య, హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది. కాబట్టి దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 1,350 కోట్లు వసూలు చేశారో ఆ డబ్బులను ఎక్కడున్నాయి, ఏ గుళ్ళకి మార్చారు, ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఆ గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేశారని చెప్పారు, ఎక్కడ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరంతో పాటు టికెట్ల కుంభకోణం